మొగల్తూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు కొద్ది రోజుల క్రితం ఒక ఎత్తైన భవనం నుండి ఆడుకుంటూ కింద పడిపోవడంతో అతనికి తలకి బలమైన గాయం తగలడంతో విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు సర్జరీకి సుమారు 15 నుండి 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో విషయం తెలుసుకున్న ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ కిషోర్ దాతల సహకారంతో గాయపడిన బాలుడికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కిషోర్ మాట్లాడుతూ గాయపడిన బాలుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని, దాతలు ఎవరైనా ఉంటే బాలుడికి సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కంట్రోల్లో రామకృష్ణ, ఆర్పి ఫౌండేషన్ మెంబర్ రాంబాబు, గుంటూరు హరి, పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మొగల్తూరు గ్రామంలోని క్రాంతి కుమార్ అనే బాబుకి ఒక మంత్ నుంచి మేడెక్కితూ పడిపోయాడు అనమాట. మేడెక్కితూ పడిపోయిన వల్ల వాళ్ళు అక్కడ ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన వెంటనే వాళ్ళు అన్ని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ లాభం లేదంటే అక్కడ తీసుకెళ్ళబోతే అక్కడ ఒక 20 లక్షలు 30 లక్షలు అవుద్దని వాళ్ళ పేరెంట్స్ చెప్పబోతే వాళ్ళ పేరెంట్స్ ఏమో కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రోజుకి అంటే 300-400 రూపాయలు వస్తాయి. అవి కూడా వాళ్ళకి అంటే మెడికల్ ఖర్చు కూడా రావట్లేదు. ఎందుకంటే హాస్పిటల్ జాయిన్ చేసిన దాని నుంచి రోజుకి వచ్చేసరికి 10,000 రూపాయలు అయిపోతుందంట. అలాగే మెడిసిన్ కూడా డబ్బులు లేవంట, 1 రూపాయి కూడా లేకపోతే వెంటనే మమ్మల్ని ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించి ఇలా మాకు బాగా పూర్ ఫ్యామిలీ అండి, మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు కదా, మీ ఫౌండేషన్ మాకు బాబుకి హెల్ప్ చేయండి అంటే తప్పకుండా చేస్తామండి. డీటెయిల్స్ మొత్తం తీసుకొని వెంటనే మేము అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డీటెయిల్స్ అవి తీసుకొని ఈ బాబుకి ఈరోజు 20,000 వరకు సహాయం చేస్తాము. ఈ సహాయం చేసిన ప్రతి దాతకు అలాగే చాలామంది వరకు షేర్ చేశారు, చాలా గ్రూప్స్ వరకు స్పందించారు. అలాగే కొంతమంది వేరు ఫౌండేషన్ వాళ్ళు కూడా కొంత స్పందించి ఈ బాబుకి ఇంకా నీడ్ ఉందంట, ఇంకొక 10 లక్షల వరకు నీడ్ ఉందంట. ఎందుకంటే వీళ్ళకి తినడానికి కూడా తినలేదంట పాపం. ఎందుకంటే మెడిసిన్ వచ్చేసరికి రోజుకు 10,000 అవుతుందంట. వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట, వాళ్ళు కూడా కొంచెం సహాయం చేస్తున్నారంట. అలాగే మన తోటి ఇంకా స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కొద్దిగా బాబుకి సహాయపడాలి. అలాగే నా తోటి ఇంకా ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత సహాయం చేయాలి. ఈ బాబు ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ కోసం ఇంకా మెడిసిన్ ఇంకా అవుతాయంట, ఆ డబ్బుల కోసం చూస్తున్నారు పాపం వీళ్ళు. చాలామంది దాతలు చాలామంది ముందుకు వచ్చారు, ఇంకా కొంతమంది దాతలు ముందుకు రావాలని చూస్తున్నారు.